దీనులను చేశాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి యేసయ్య గురించి మాట్లాడడానికి ఎవరికి కూడా అధికారం లేదు ప్రియులారా. నాలో పాపం ఉన్నదని వీళ్ళు ఎవడు స్థాపించనన్నాడు. అటువంటి సవాల్ చేసిన వ్యక్తి భూప్రపంచంలో విశ్వంలో ఎవ్వరు లేరు. ఆయననే దేవదూతలలో సైతం ఆయన లోపములు కనబడుతున్నాడు. మనలోనో పాపములు ఉన్నాయి, వాళ్ళలోనేమో లోపములు ఉన్నాయి. ఈ పాపముల నుండి మనం విడిపించడానికి యేసు రక్తమే అవసరమైంది. వారి లోపముల నుండి వారిని విడిపించడానికి యేసు రక్తమే అవసరమైంది. కాబట్టి మన ప్రధాన యాజకుడు ఎటువంటి వాడట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన ఇటువంటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, నిన్ను తన సొత్తైన జనముగా చేసుకోవడానికి దేవుడు నిత్యము సర్వదా ప్రయత్నం చేసే వ్యక్తి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు.